ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి రైతులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. 5 క్వింటాల 64 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లిక్విడ్ ఎంటీ కవర్స్ దొరకడం జరిగింది. టోటల్ ఒక ఫస్ట్ గ్యాంగ్ తో 330 kg seeds were recovered. సెకండ్ గ్యాంగ్ ఇది చర్లపల్లి, శాలివాహన మైలవరం మండల్లో ఒక చిన్న ఇంట్లో చిన్న ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ, అలాగే సీడ్ కొంతమందితో బెంగళూరు నుంచి తీసుకొని ఓపెన్ లూజ్ సీడ్స్, అన్బ్రాండెడ్, అన్కన్ఫర్మ్డ్, ఏదైనా టెస్ట్ లేకుండా సీడ్స్కి పెట్టి ఒక కొంత ప్యాకెట్ బయట నుంచి పర్చేజ్ చేసి మషిన్ తీసుకొని ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెట్టింది. అక్కడ నుంచి ఆయన సీడ్స్ ప్యాక్ చేసి సేల్ చేస్తుంది. అది కూడా మా టీం జేసీబీ, సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ అండ్ ఆల్ వాళ్ళు అక్కడ పోయి సీజ్ చేయడం జరిగింది. ఒక లిక్విడ్ ఎంటీ కవర్స్ దొరకడం జరిగింది. టోటల్ ఒక ఫస్ట్ గ్యాంగ్ తో 330 kg